యువ వికాస పథకము దానికి సంబంధించి నేడు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తొర్రూరు మున్సిపల్ ఆఫీస్కి మరి హెల్ప్ డెస్క్ సందర్శన కోసం వచ్చా. మొత్తం జిల్లాకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక 35,000 అప్లికేషన్స్ మహబూబాబాద్ జిల్లాలో రావడం జరిగింది. అద్భుతమైన ప్రగతిలో అడుగులు ముందడికేస్తున్నామని మాత్రం ఈ జిల్లా పరంగా మాకు అర్థమవుతుంది. కొంతమంది ఇంకా ఫిజికల్గా ఏవైతే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి తెచ్చివ్వాలో సెలక్షన్ ప్రాసెస్ కోసమని కొంతమందికి అవగాహన లేకనో సమయం కుదరకనో మరి ఇంకా ఇక్కడ సబ్మిట్ చేయలేదు. వారందరికీ కూడా వెంటనే సబ్మిట్ చేయాలని, ఎవరైతే ఇంకా యువకులు ఉత్సాహవంతులు నిరుద్యోగులు ఇంకెవరైతే మిగిలిపోయినారో ఇంకో 3 రోజుల సమయం ఉంది. 3 రోజుల సమయంలో భాగంగా వెంటనే రాజీవ్ యువ వికాసంలో భాగం కావాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు ఒక 6,000 కోట్లతో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తుంది. వీటికి సంబంధించి అందరు యువకులు కూడా ముందరికి వచ్చి వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలనే ఉద్దేశంతో మా ఈడీలు, మా మున్సిపల్ కమిషనర్లు, పూర్తి స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ఊర్లలో డప్పు చాటింపులతో పాటు పూర్తి స్థాయిగా నిరుద్యోగులకు అవగాహన కల్పించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి తప్పకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో, గత ప్రభుత్వంలో కేవలము ప్రజాప్రతినిధులో లేకపోతే రాజకీయ పైరవీలకో తావు ఇచ్చుకొని వారికి మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. నిజంగా ఊర్లలో ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉంటారో, పేదరికంలో ఉంటారో వారి సెలక్షన్ మున్సిపల్ కమిషనర్ మరియు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటూ పూర్తి స్థాయిగా నిజమైన లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే విధంగా రాజీవ్ యువ వికాస పథకం ఉండబోతుంది. ఈ యువ వికాస పథకం అనేది కేవలం ఈ రోజు వచ్చిపోయేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎవరు కూడా ఎక్కడ కూడా అపోలకు లొంగాల్సిన అవసరం లేదు, ఎటువంటి దళారులకు తల ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చినా కూడా వెంటనే మా ఈడీ గారు కానివ్వండి, మా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, పూర్తి యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా పూర్తి స్థాయిగా దీంట్లో పనిచేస్తున్నారు. దళారులకు తారు లేకుండా పూర్తి స్థాయిగా ప్రజలకు ఈ పథకాన్ని ఉపయోగపరిచేటట్టు మేము చేసుకుంటాం. బ్యాంక్ కాన్సెప్ట్ లేకుండా ఇస్తే బాగుంది. ఎందుకంటే పేద ప్రజలకు బ్యాంక్ కాన్సెప్ట్ మేనేజర్ లెటర్ ఇయ్యాడు. గత ప్రభుత్వము బ్యాంక్ కన్సెంట్ లేకుండా ఇచ్చిన యూనిట్స్, నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను పూర్తి స్థాయిగా దాన్ని ఎంక్వైరీ నిర్వహిస్తే ఉన్న 100% యూనిట్స్లలో 70 నుంచి 80% యూనిట్స్ దళారులు వచ్చి మభ్య పెట్టి వాటిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా మనము పెట్టి యూనిట్స్ 50,000 దాకా 100% సబ్సిడీ ఇస్తున్నాం. అంటే ఎవరైతే మరి ముఖ్యంగా విధవలు ఉంటారు, వితంతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, ఇంట్లో కూర్చొని పని చేసుకునేటోళ్ళు ఉంటారు, పూలు కుట్టుకునేటోళ్ళు, ఇటువంటి వాళ్ళకు 50,000 దాకా వారికి పూర్తి స్థాయి సబ్సిడీ. 1,00,000 రూపాయలకు 10,000 మాత్రమే మనం లింకేజ్ చేసినాం. 1,00,000 రూపాయలలో పాన్ డబ్బాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా పెట్టుకోవచ్చు. 2 నుంచి 4 లక్షల దాకా ఎవరైతే తీసుకుంటున్నారో బ్యాంక్ లింకేజ్ ఏమైనా సమస్య ఉంటే మా ఈడీస్ ఉన్నారు, పూర్తి యంత్రాంగం ఉంది, మేము మాట్లాడతాం. తప్పకుండా వారితో మాట్లాడి చర్చించి లబ్ధిదారునికి బ్యాంకర్ దగ్గర సమస్య రాకుండా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీలో మేము చర్చ చేస్తాం. ఇది పూర్తిగా ప్రభుత్వ పథకము, పార్టీలకు సంబంధం లేదు. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి, బీజేపీ పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి, వాడు పేదోడైతే పార్టీలకు అతీతంగా దళితుడు దళితుడే, బహుజనుడు బహుజనుడే, అట్టడుగు ప్రజలు అట్టడుగు ప్రజలే. ఇక్కడ పార్టీలకు తావు లేదు. పూర్తి స్థాయిగా పేద ప్రజల కోసమని తెచ్చిన స్కీము, నిరుద్యోగ యువతుల కోసం ఇచ్చిన స్కీమ్.